నమస్కారం. జాదూ పితారైలో ఉన్నటువంటి కలర్ఫుల్ బీడ్స్ మరియు స్ట్రింగ్ అనేటువంటి ఈ పరికరాన్ని మనము ఏ విధంగా వాడుకుంటామో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో మనకి కలర్ఫుల్ స్ట్రింగ్ బీడ్స్ అనేది వచ్చాయి. వాటికి హోల్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ హోల్స్ తోటి ఈ స్ట్రింగ్లోకి వాటిని ఎక్కించడం మనకున్నటువంటి యాక్టివిటీ. ఈ బీడ్స్ జారిపోకుండా ముందుగా దీనికి ఒకవైపున మనము నాట్ వేస్తాము. ఆ నాట్ కొంచెం గట్టిగా వేస్తాము. నెక్స్ట్ కొంచెం పెద్దదైనటువంటి నాట్ని మనం వేయడం వల్ల ఈ బీడ్ అనేది జారిపోకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా గట్టి నాట్ని వేస్తాం. నెక్స్ట్ ఒక్కొక్క పూసని దీనిలోనికి ఎక్కించడం అనేది మనం విద్యార్థులకి చూపిస్తాం. ఒక్కొక్క బీడ్ని వాళ్ళు ఎక్కించే క్రమంలో ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ డెవలప్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు ఫైన్ మోటార్ స్కిల్స్ని, ఫైన్ మోటార్ కోఆర్డినేషన్ అనేది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తాం. అలాగే ఇవి కలర్ఫుల్ బీడ్స్ మనకి ఇచ్చారు కాబట్టి అక్కడ కలర్ ఐడెంటిఫికేషన్ కూడా పిల్లలకి డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మనము ఎన్ని ఎక్కించారా అనేది కౌంట్ వస్తుంది కాబట్టి అక్కడ నంబర్ కౌంట్ కూడా విద్యార్థులు తెలుసుకుంటారు. నెక్స్ట్ దీంతోనే మనం ప్యాటర్న్స్ కూడా మనం విద్యార్థులకు నేర్పించవచ్చు. అంటే ఇక్కడ మనము 3 ఆరెంజ్ ఎక్కించండి, 2 పింక్ ఎక్కించండి, మళ్ళీ 3 బ్లూ కలర్ ఎక్కించండి, 3 గ్రీన్ కలర్. ఓకేనండి. ఈ విధంగా మనం డైరెక్షన్ ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళు ప్యాటర్న్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. మొత్తంగా వాళ్ళ నంబర్ కౌంట్ తెలుసుకుంటారు, కలర్ ఐడెంటిఫికేషన్ తెలుసుకుంటారు, నెక్స్ట్ ప్యాటర్న్స్ తెలుసుకుంటారు, నెక్స్ట్ ఫైన్ మోటార్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ని తెలుసుకుంటారు.